Hi viewers, how are you? Hope you are doing good. Let's proceed with our today's newspaper vocabulary. Nice. Yet another jolt to BRS as six of its council members join Congress. Yet another jolt. Jolt అంటే కనుక కుదుపు లేదంటే దెబ్బ. అరే బీఆర్ఎస్కి ఇంకొక దెబ్బ తగిలిందా? ఎట్ అనదర్ జోల్ టు బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళకున్న 6 కౌన్సిల్ మెంబర్స్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ జోల్ట్ అనే పదం మనకు తెలుసు, చెప్పుకున్నాం ఇప్పుడే కదా. జోల్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? దెబ్బ. ఏ సడన్ రఫ్ మూమెంట్ అంటే ఉన్నటువంటి ఇలా కుదుపు, ఒక జర్క్ ఇవ్వడానికి చెప్తాం, అది ఓకే. అది పక్కన పెట్టి జాయిన్ తర్వాత చూడండి, జాయిన్ కాంగ్రెస్. మన తెలుగు వారికి జాయిన్ తర్వాత ఇన్ అని వాడడం అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే దే జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అంటారు. కానీ జాయిన్ తర్వాత ఇన్ అవసరం లేదు. ఓకే, సో హీ విల్ జాయిన్ బీటెక్. ఓకే, దెన్ హీ జాయిన్డ్ టీసీఎస్ కంపెనీ. ఓకే, ఐ జాయిన్డ్ ఎంటెక్. ఇట్లా జాయిన్ తర్వాత ఇన్ అవసరం లేదు మిత్రులారా. తెలుగులో చెప్పుకుంటాం కానీ అక్కడ అవసరం లేదు. క్లియర్? ఒకటి. ఇక రెండు, ఎట్ అనదర్ జోల్ టు బీఆర్ఎస్. ఎందుకంటే యాజ్ 6 ఆఫ్ ఇట్స్ కౌన్సిల్ మెంబర్స్ అంటే ఇక్కడ ఒక రీజన్ చెప్పేటప్పుడు ఇది బాగా వాడతాం. రీజన్ ఎందుకంటే అని చెప్పేటప్పుడు. కాకపోతే యాజ్ని అనేక సందర్భాల్లో వాడతారు. ఇక్కడ చెప్పే సందర్భం ఏంటంటే ఒక కారణం కోసం అన్నమాట. ఇక్కడ కారణం ఎక్కువగా మీరు ఒక రీజన్ చెప్పేటప్పుడు యాజ్ని కలుపుకొని చాలా సింపుల్గా చెప్పచ్చు. ఓకే, సో ఇవాళ క్లాస్ లేట్గా వచ్చేవేమో. వై డిడ్ యూ కమ్ లేట్ టు క్లాస్? సార్, యాజ్ దెర్ వాస్ హెవీ ట్రాఫిక్ ఆన్ మై వే ఐ కేమ్ లేట్ టు క్లాస్. ఎందుకంటే యాజ్ దేర్ వాస్ హెవీ ట్రాఫిక్ ఆన్ మై వే ఐ కేమ్ లేట్ టు క్లాస్. ఇలా ఎందుకు. హే మ్యాన్, వై డిడ్ యూ గెట్ లెస్ స్కోర్ దేర్ ఇన్ ద మార్క్స్? వై డిడ్ యూ గెట్ లెస్ స్కోర్ ఇన్ ద ఎగ్జామ్? వై డిడ్ యూ గెట్ లెస్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్? సార్, ఇప్పుడు ఒంట్లో బాగోలేదు సార్, అందుకని తక్కువ మార్కులు వచ్చినాయి సార్. యాజ్ ఐ వాజ్ అన్వెల్ ఐ గాట్ లెస్ మార్క్స్ సార్. ఓకే, ఇట్స్ ఓకే. సో యాజ్ ఎందుకు అన్నప్పుడు ఆ రీజన్తో బాగా వాడతారు. మీరు కూడా సరదాగా ట్రై చేయండి చిన్న రీజన్స్ ఏదన్నా కూడా. ఓకే, రైట్. జోల్డ్ అంటే ఏంటి? దెబ్బ. ఏ సడన్ రఫ్ మూమెంట్ ఆర్ జర్క్. ద ప్లేన్ ల్యాండెడ్ విత్ ఎ జోల్ట్ అంటే ఒక కుదుపుతో వెళ్ళేలాగా ఆగింది ప్లేన్ అంతా కూడాను. ద ప్లేన్ ల్యాండెడ్ విత్ ఏ జోల్ట్ అంటే కిందకి దిగినప్పుడు చక్రాలు కొట్టుకున్నప్పుడు ఒక జోల్ట్ వస్తుంది కదా ఇట్లాగా. సో ద ప్లేన్ ల్యాండెడ్ విత్ ఏ జోల్ట్. హర్ మదర్స్ డెత్ గేవ్ హర్ ఏ సివియర్ జోల్ట్. పాపం వాళ్ళ మదర్ పోవడం అనేది ఆవిడకి ఎక్కువ కుదుపునిచ్చింది. అంటే దెబ్బ తీసింది. అంటే కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది, ఎక్కువ మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది, కాబట్టి ఎక్కువ బాధపడేలా చేసింది ఇట్లాగంతా కూడాను. ఆ మదర్స్ డెత్ గేవ్ హర్ ఏ సివియర్ జోల్ట్. సివియర్ తీవ్రమైన దెబ్బతీసింది ఆవిడని అని చెప్పడం. ల్యాప్సెస్ బై అడ్మినిస్ట్రేషన్ లెడ్ టు హత్రా స్టాంపీడ్. అంటే స్టాంపీడ్ చెప్పుకున్నాం కదా మొన్న, ఒక తొక్కిసలాట. అంటే ఆ పర్టికులర్ బాబా ఇన్సిడెంట్ జరిగింది కదా, చాలామంది చనిపోయారు అక్కడ. అది ల్యాప్సెస్ అంటే కనుక అక్కడ కొన్ని లోపాలు, ఆ లోపాలు అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లోపాలు ఆ తప్పిదానికి దారితీస్తుంది, అంటే ఆ తొక్కిసలాటకి దారితీస్తుంది. సో ల్యాప్స్ అంటే కనుక లోపము. ఏ స్మాల్ మిస్టేక్ ఎస్పెషల్లీ వన్ దట్ ఈస్ కాస్డ్ బై ఫర్గెటింగ్ ఆర్ ఇగ్నోరింగ్ ఆర్ బీయింగ్ కేర్లెస్. అంటే ఇగ్నోర్ చేయడం వల్ల కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ, లేదంటే మర్చిపోవడం వల్ల కానీ జరిగేటువంటి ఆపద వల్ల వాటిని లోపాలు, చిన్న లోపాలు అన్నమాట అక్కడ. క్లియర్? ల్యాప్సెస్. ఏ మొమెంటరీ ల్యాప్స్ అంటే ఒక క్షణికంలో చేసిన ఒక చిన్న లోపం, ఒక చిన్న తప్పు అనమాట. ఏ మొమెంటరీ ల్యాప్స్ ఇన్ ద ఫైనల్ సెట్ కాస్ట్ హర్ ద మ్యాచ్. అంటే ఫైనల్స్కి వెళ్ళింది, ఆ చేసిన చిన్న తప్పు వల్ల పాపం మ్యాచ్ ఓడిపోయింది. సో ఏ మొమెంటరీ ల్యాప్స్ ఇన్ ద ఫైనల్ సెట్ కాస్ట్ హర్ ద మ్యాచ్ అంటే ఆ చిన్న లోపం, చిన్న తప్పు. ఇక్కడ లోపం అంటే కాదు, తప్పిదం. అంటే ఆ చిన్న తప్పిదం వల్ల పాపం ఆవిడక సెట్ ఓడిపోవాల్సి వచ్చింది, అంటే కప్పు ఓడిపోయారు అన్నట్టు అంతా కూడా. ఏ మొమెంటరీ ల్యాప్స్. ఇదే ల్యాప్స్కి కొంచెం గ్యాప్ అని కూడా వస్తుంది. గ్యాప్ అంటే ఎట్లాగా? హీ టర్న్డ్ అప్ అగైన్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 2 years. ఓ మై గాడ్, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడ్డాడు అనమాట. టర్న్ అప్ అంటే కనుక కనబడు, ప్రత్యక్షం అవడం. సో హీ టర్న్డ్ అప్ అగైన్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 2 years. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ కనబడ్డాడు. ఇక్కడ ల్యాప్స్ అంటే గ్యాప్ అనే సెన్స్ వస్తుంది. ఇదే ల్యాప్స్ మనకు వర్బ్ కూడా వాడతాం. వర్బ్. ఓకే, ద బుకింగ్ విల్ ఆటోమేటికల్లీ ల్యాప్స్. మీ బుకింగ్ ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది, అంటే అది గడువు తీరిపోయింది కాబట్టి అది ఇక ఇన్వాలిడ్ అయినట్టే అని చెప్పడం. సో ద బుకింగ్ విల్ ఆటోమేటికల్లీ ల్యాప్స్ ఇఫ్ ద డిపాజిట్ ఈజ్ నాట్ పెయిడ్ విత్ ఇన్ 2 weeks. అంటే 2 weeks నువ్వు డిపాజిట్ కట్టాలి.
కట్టకపోతే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడ ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది, అంటే అది గడువు తీరిపోయినట్టే అని చెప్పడం అంతా కూడా ఇలా ల్యాప్స్. నీడ్ adequate rest and basic amenities, loco pilots tell Rahul. సో ఇది ఈ పదాన్ని డిఐ కదా, ఎడిక్వేట్ అని పలకాలి. ఎడిక్వేట్ అంటే తగినంత. మనం ఎడిక్వేట్ అంటాం, డే కాదు, ఎడిక్వేట్. ఓకే, ఎడిక్వేట్. సో ఎడిక్వేట్ తగినంత అంటే ఇనఫ్ ఇన్ క్వాంటిటీ, సరిపడా. నీడ్ ఎడిక్వేట్ రెస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్స్ కొంత పెరుగుతున్నాయి, 1, 2, 3, 4 చూస్తున్నాం. ఇది ఎందుకు ఇలా అంటే కనుక ఈ లోకో పైలట్స్ నడిపేవాళ్ళు ఏం చెప్తారంటే, వీ నీడ్ ఎడిక్వేట్ రెస్ట్, తగినంత రెస్ట్ ఉండాలి. అంటే తక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ పని భారం అయ్యేసరికి మరి ఎట్లా చెప్పండి, వాళ్ళకి రెస్ట్ ఉండాలి కదా, కంటిన్యూస్గా నడపాల్సి వస్తుంది. అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే కనుక సదుపాయాలు, అంటే సరైన సదుపాయాలు లేవు. అంటే ఏదన్నా వాష్రూమ్ కానీ లేదా తినడానికి ఫుడ్ కానీ, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ ఈ ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు అని చెప్తుంటారు అన్నమాట ఇక్కడ. అంటే మంచి సదుపాయం, ఒక 48 hours ట్రైన్లోనే ఉంటారు అంతా కూడాను. సో ఒక్కసారి ఆ మధ్య స్టేషన్లో సరైన ఫుడ్ దొరకకపోవచ్చు, కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. ఆ ఫెసిలిటీస్ పెంచితే బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. నీడ్ ఎడిక్వేట్ రెస్ట్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్, లోకో పైలట్స్ టెల్ రాహుల్. ది నీడ్ అన్ ఎడిక్వేట్ సప్లై ఆఫ్ హాట్ వాటర్. అక్కడ వాళ్ళకి హాట్ వాటర్ సరిపోవటం లేదు. అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఢిల్లీ, అక్కడ హాస్టల్స్లో ఉండే పిల్లలు చూసుకుంటే కనుక చలి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి కొంచెం వేడి నీళ్ళు ఉంటే బాగుంటుంది, సరిపోవట్లేదు వేడి నీళ్ళు అందరికీ కూడాను. దెన్ దే సే దాట్ దే నీడ్ ఎన్ ఎడిక్వేట్ సప్లై ఆఫ్ హాట్ వాటర్. ద రూమ్ వాజ్ స్మాల్, రూమ్ చిన్నగా ఉంది, బట్ ఎడిక్వేట్ అంటే సరిపడ అంటే ఉంది, చిన్నదైనా సరే అన్నీ సరిపడే విధంగా చక్కగా బాగుంది అని చెప్తున్నారు అనమాట. ద రూమ్ వాజ్ స్మాల్ బట్ ఎడిక్వేట్. హై స్టేక్స్, నాయుడు రేవంత్ మీట్ టుడే. హై స్టేక్స్, ఇక్కడ హై స్టేక్స్ అంటే కనుక అర్థం ఏంటంటే, నాయుడు గారు రేవంత్ ఇవాళ కలుస్తున్నారు కదా, ఈవినింగ్ వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ ఇద్దరు తీసుకున్నారు చక్కగాను. అంటే ఇక్కడ ఆ ఇద్దరి డిస్కస్ యొక్క వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ అనేది అయితే అటవచ్చు లేదా ఇటు అవ్వచ్చు, అంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. దాని రిజల్ట్ ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాష్ట్రం గురించి కంటెస్ట్ చేయాలి, పోరాడాల్సి ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు రాష్ట్రం మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఓకే, అలా కాకుండా ఏదైనా ఒక చిన్న ఫేవర్ వాళ్ళకి చేస్తే కనుక ఇక్కడ అపోజిషన్ రెడీగా ఉంటుంది. ఇక్కడ మీరు తెలంగాణకి మన రాష్ట్రం తాకట్టు పెట్టారు, అటువైపు అయితే కనుక తెలంగాణ మీరు ఆంధ్ర కోసం తాకట్టు పెట్టారు అంటే ఇలా డైలాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ ముందు పోయి వెనక నుయ్యి అన్నట్టు. ఓకే, ఇలాగా ఏ సిచ్యువేషన్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇన్ విచ్ సమ్వన్ ఈజ్ లైక్లీ టు ఈదర్ గెట్ ఆర్ లూజ్ అన్ అడ్వాంటేజ్ రావచ్చు పోవచ్చు అటు ఇటు, అంటే అటువంటి సిచ్యువేషన్ని హై స్టేక్స్ అంటారు. ఇక్కడ హై స్టేక్స్. నిజానికి ఈ హై స్టేక్స్ అనేది ఎక్కడ ఆడతారంటే కనుక ప్యాకెట్లో ఆడతారు. కార్డ్స్ ఆడేటప్పుడు అందరూ అమౌంట్ పెడతారు కదా, ఇంత గుట్టలా డబ్బులు పడతాయి. ఎవడు గెలుస్తాడు మొత్తం వచ్చేస్తాడు, మిగిలిన అందరికి పోయినట్టు లెక్క. దాన్ని స్టేక్ అమౌంట్ అంటారు అనమాట. స్టేక్ అంటే అక్కడ రిస్క్ అనమాట. అక్కడ వచ్చిందా జాక్పాట్ మొత్తం వస్తుంది, పోయిందా ఉన్నది పోదు, అంటే ఆ డబ్బులు పోతాయి అంతా కూడా. అలాంటి సిచ్యుయేషన్ని హై స్టేక్స్ అంటారు అనమాట. హై స్టేక్స్. ఏ హై స్టేక్స్ నెగోషియేషన్ అంటే అక్కడ నెగోషియేషన్ అంటే కనుక రాయబారాలు, చర్చలు, ఇట్లాగా అది చాలా ఎక్కువ దీంతో, అంటే ఉంటే అటు లేదా ఇటు అనేటువంటి ప్రతిపాదనతో అది పోతుంది, ముందుకు పోతుంది అన్నట్టు. దే ఆర్ ప్లేయింగ్ కార్డ్స్ ఫర్ హై స్టేక్స్ అంటే ఎక్కువ అమౌంట్స్ పెట్టేసి వాళ్ళు ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ కార్డ్స్ ఫర్ హై స్టేక్స్ అంటే అమౌంట్ అంతా వస్తే ఇటు జాక్పాట్ లేదంటే పోతుంది అన్నట్టు ఇట్లా. అలాగే స్టేక్ అనే పదం ఎట్ స్టేక్ అనే పదంతో వాడతారు. ఎట్ స్టేక్ అంటే కనుక ప్రమాదంలోనే వస్తుంది అక్కడ. ఓకే, ఇఫ్ ద లైవ్స్ ఆర్ ఎట్ స్టేక్ వీ కాంట్ టేక్ దిస్ డెసిజన్ అంటే అందరి ప్రజల జీవితాలు అక్కడ ప్రమాదం ఉంటే ఇంత స్టెప్ మేము తీసుకోలేము. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలి, దాని నుంచి ఏదైనా చిన్న లీక్ అయితే అందరూ చనిపోతారు అనుకో, ఓ మై గాడ్ వీ కాంట్ టేక్ దిస్ మచ్ రిస్క్ ఇఫ్ లైవ్స్ ఆర్ ఎట్ స్టేక్. ఇఫ్ దేర్ లైవ్స్ ఆర్ ఎట్ స్టేక్ అంటే కనుక ఇన్ డేంజర్ అని వస్తుంది అనమాట, అది వేరే పదం. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్సీ ఫేసెస్ మేజర్ సెట్ బ్యాక్ ఇన్ చిత్తూరు. సెట్ బ్యాక్ అంటే ఇది కూడా జోల్ టైప్ అనమాట. ఇక్కడ అంటే దెబ్బ, సెట్ బ్యాక్. సో ఎదురు దెబ్బ, ఏ డిఫికల్టీ ఆర్ ప్రాబ్లమ్ దట్ డిలేస్ ఆర్ ప్రివెంట్స్ సంథింగ్ అంటే ఏదన్నా ఒకటి జరగకుండా ఆపేసేది, ఎదురు పడడం అంటే ఎదురు దెబ్బ, ఆపడం అంతా కూడాను. సో సెట్ బ్యాక్. ద టీమ్ సఫర్స్ ఏ మేజర్ సెట్ బ్యాక్ వన్ దేర్ బెస్ట్ ప్లేయర్ వాస్ ఇంజ్యూర్డ్ అంటే ఆ టీంలో బెస్ట్ ప్లేయర్ గాయాలవడంతో పాపం
వాళ్ళకు ఒక ఎదురు దెబ్బ తగిలింది అంటే దానివల్ల ఓడిపోవాల్సి వచ్చిందని లెక్క అనమాట ఇక్కడ. ద టీమ్ సఫర్డ్ ఎ మేజర్ సెట్ బ్యాక్ వెన్ దేర్ బెస్ట్ ప్లేయర్ వాజ్ ఇంజూర్డ్. అంటే అంతటితో గేమ్ కొంచెం ఇబ్బంది పడుతుంది వాళ్ళు, అంటే ఫర్దర్గా ఎలా వెళ్తారో చూడాల్సి ఉంటుంది. బట్ రైట్ నౌ దే సఫర్డ్ ఎ మేజర్ సెట్ బ్యాక్ అంటే గొప్ప ఎదురు దెబ్బ ఎదుర్కోవాల్సి వచ్చిన వాళ్ళు అని చెప్పడం, సెట్ బ్యాక్. ఓకే, యు టేక్ డాక్టర్ కలాం. సో డాక్టర్ కలాం వాజ్ ఏబుల్ టు మేనేజ్ సక్సెస్ అండ్ సెట్ బ్యాక్ యాజ్ వెల్. అంటే సక్సెస్ విజయం, సెట్ బ్యాక్ ఎదురు దెబ్బ రెండింటినీ ఎదుర్కొని నిలబడగలిగారు అక్కడ. డాక్టర్ కలాం వాజ్ ఏబుల్ టు మేనేజ్ సక్సెస్ అండ్ సెట్ బ్యాక్ యాజ్ వెల్. దెన్ ఫార్మర్స్ పిల్ఫర్ వాటర్ ఫ్రమ్ ప్రాజెక్ట్ పైప్ లైన్. పిల్ఫర్ అంటే కనుక దొంగతనం చేయడం, చిన్న చిన్నవి దొంగతనం చేసిన పిల్ఫర్ అంటారు అన్నమాట. పిల్ఫర్ ఎలాగా? సో పిల్ఫర్ టు స్టీల్ థింగ్స్ ఆఫ్ స్మాల్ వాల్యూ, అంటే కొంత తక్కువ వాల్యూని చిన్న బుడబుడగా దొంగతనం చేస్తుంటారు కదా, దాన్ని పిల్ఫర్ అంటారు. హీ వాస్ కాట్ అంటే ఆయన దొరికిపోయాడు, పట్టుకోబడ్డాడు. హీ వాస్ కాట్ పిల్ఫరింగ్ స్వీట్స్ ఫ్రమ్ ద షాప్. ఆ షాప్ నుంచి స్వీట్ ఇలా తీసుకుని టక్మని పడేసుకున్నారు అంతా కూడా. సో హీ వాస్ కాట్ అంటే దొరికిపోయాడు, చిక్కుపోయాడు, పట్టుకొని పడ్డాడు అని అంటూ. హీ వాస్ కాట్ పిల్ఫరింగ్ స్వీట్స్ ఫ్రమ్ ద షాప్. షీ రెగ్యులర్లీ పిల్ఫర్డ్ స్టాంప్స్ ఫ్రమ్ వర్క్. అంటే ఆవిడ చేసే వర్క్ నుంచి స్టాంప్స్ కొన్ని అలా తీసుకొచ్చేస్తుంటుంది. కొంతమంది చూడండి ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, అంటే అందరూ కాదు నాన్న, కొద్దిమంది అంటే ఆఫీస్లో ఉండే పెన్నులు, పెన్సిళ్ళు అలా వేసుకొని తీసుకొచ్చేస్తుంటారు అనమాట. ఓకే, మీకు తెలిసిన కన్వర్జేషనే కదా. దిస్ ఇస్ సింపుల్ కన్వర్జేషన్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్. దెన్ ఫాదర్ కాల్డ్ హిస్ సన్ and started scolding. What son? I have come to know you are stealing pencils, pens or erasers from your friends or from their school bags. What do you think of yourself? Don't do such things. If you need anything, if you need any thing like scale or pencils, you tell me. Okay, I will get from office. అంటే ఎలా ఉంది ఇక్కడ? అక్కడ దొంగతనం చేస్తుంటే చేయక నీకేమైనా కావాలంటే చెప్పు, నేను ఆఫీస్ పట్టుకొచ్చేస్తాను. అంటే నువ్వు చేసేయచ్చు అనమాట దొంగతనం అట్లా. అక్కడ చిన్నవి దాన్ని స్మాల్ థింగ్స్, టు స్టీల్ థింగ్స్ ఆఫ్ స్మాల్ వాల్యూ. ఢిల్లీ బీజేపీ మేక్స్ కౌ సర్వీసెస్ ఎ మస్ట్. ఇది ఈ పదం చాలా బాగుంటుంది. మస్ట్, ఏ మస్ట్. మనకు తెలుసు మస్ట్ అనేది ఒక మోడల్ యాక్సిడరీ. యూ మస్ట్ కమ్, యూ మస్ట్ డూ, ఓకే, యూ మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఇలాగా. అది మోడల్ యాక్సిడరీ, ఒక హెల్పింగ్ వర్బ్. కానీ ఇదే దీన్ని ఒక నౌన్గా కూడా వాడతారు. కంపల్సరీ అని చెప్పేటప్పుడు ఏ మస్ట్ అని వాడతారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏ మస్ట్ సంథింగ్ దట్ ఈస్ నెసెసరీ, తప్పనిసరి అని చెప్పేటప్పుడు ఇది వాడతారు. అంటే ఎట్లా చెప్పచ్చు? మా కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే కనుక ఐడి కార్డ్ చూపించాలి. షోయింగ్ ఐడి కార్డ్ ఈజ్ ఎ మస్ట్ టు ఎంటర్ ద ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ ఆర్ ద కంపెనీ. షోయింగ్ ఐడి కార్డ్ ఈజ్ ఎ మస్ట్, తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, గుడ్ అమౌంట్ ఆఫ్ వొకాబులరీ ఈజ్ ఎ మస్ట్. చేతిలో వొకాబులరీ బాగుండాలంతా కూడా. డూ అండర్స్టాండ్? ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వొకాబులరీ ఈజ్ ఏ మస్ట్. వొకాబులరీ బాగుండాలి మీ దగ్గర, అంటే తప్పనిసరి అని చెప్పినప్పుడు ఇది వాడతారు అనమాట అక్కడ. ఓకే, ఇఫ్ యూ లివ్ ఇన్ ద కంట్రీ, ఏ కార్ ఈజ్ ఎ మస్ట్. ఇక్కడ కంట్రీ అంటే దేశం కాదు నాన్న, కంట్రీ అంటే పల్లెటూరు అనమాట. ఇక్కడ మీరు పల్లె వాతావరణంలో ఉంటే కనుక ఒక కారు తప్పనిసరి. ఓకే, మీరు పల్లె వాతావరణం నివసించుకుంటే ఉండండి, పర్వాలేదు. కానీ ఒక కారు ఉంచుకుంటే కనుక ఏ అర్జెంట్ అయినా ఏదైనా కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు, రావచ్చు అంతా కూడా. సో ఇఫ్ యూ లివ్ ఇన్ ద కంట్రీ, ఏ కార్ ఈజ్ ఏ మస్ట్. ఇలాగ ఫ్రెండ్స్, ఏ మస్ట్ చాలా బాగా వాడతారు, చక్కగా మీరు కూడా డైలీ లైఫ్లో వాడండి. క్లియర్? సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్కేఎస్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. You know pretty well, my dear friends, we conduct both online and offline classes. And whenever we conduct classes, we offer first 3 classes as demo. I mean, it's free. You need not pay anything. So, those who are interested, you can contact our institute. Of course, our number is this 9002481166. Experience the demo classes, and if you're interested, you can continue. Okay? We will see in the next video. Till then, bye-bye.